భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుమారు 22 ఎకరాల్లో 800 మందికి 75 గజాల చొప్పున హడావిడిగా పట్టాల్ని ఇచ్చి స్థలాలు చూపెట్టకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైందని, పట్టాలు ఇచ్చిన వారందరికీ స్థలాలు చూపెట్టాలని, పట్టాలు ఇచ్చిన వారిలో 8 మంది లబ్ధిదారులకు పొజిషన్ పట్టాలు ఇచ్చారని, వారికి తక్షణమే స్థలం కేటాయించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు హెచ్చరించారు. ఎన్నికల కోసం ప్రజలను మోసం చేయడం ఏమిటని, స్థలాలు ఇవ్వకుండా ఎందుకు కాలం వెళ్లబుచ్చుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, స్థానిక తహసీల్దార్ కలగజేసుకొని పట్టాలు ఇచ్చిన వారందరికీ స్థలాలు చూపించి న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. లబ్ధిదారులకు త్వరగా స్థలాలు కేటాయిస్తే ఇందిరమ్మ ఇండ్లను కూడా ఏర్పాటు చేసే విధంగా మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. 800 మందికి లబ్ధిదారులకి 75 గజాల చొప్పున ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలంలో దాదాపు 5 నెలల క్రితం వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇంతవరకు కూడా ఈ ప్లాట్ మీదని చూంచకపోవడం చాలా దురదృష్టకరం. మార్చి 31 వరకు వాళ్ళకి గ్రేస్ పీరియడ్ 6 నెలల్లో చూపించిన వారికి మాత్రమే ఆ ప్లాట్లు ఉంటాయని అప్పుడు చెప్పడం జరిగింది. ఈ మధ్యలో మున్సిపాలిటీ చైర్పర్సన్ కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, స్థానిక ఎంఆర్ఓ కానీ ఎవరు కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుపోవటం చాలా దురదృష్టకరం. అసలు వీళ్ళకి ఈ విషయం గుర్తుందా గుర్తులేదా? మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ తక్షణమే చర్య తీసుకొని ఇక్కడ ఆ 800 మందికి ఇచ్చిన ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి తగిన న్యాయం చేసినట్టుంటుందని ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో గత 5 నెలల క్రితం ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్లు అయిపోవనే చేస్తామని, కానీ ఎలక్షన్లు అయిపోయి కూడా 3 నెలలు అవుతుంది. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన, పేద ప్రజల తరపున ఉండే ప్రభుత్వం. మేము కూడా అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరపున. ఆ రోజు చెప్పిన చైర్పర్సను ఇంతవరకు ఎందుకు ఇవ్వట్లేదు? దాని మీద కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎంఆర్ఓ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మేము కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పనులు జరుగుతున్నాయి అన్నారు. ఈ ప్రదేశంలో ఉన్నాం, ఎక్కడ ఏం పనులు జరిగినట్లేవు. అంతకుముందు వేసిన రాళ్ళు ఉన్నాయి, దానికి తెల్లసున్నం వేశారు, కానీ ఎవరికి మార్కింగ్ చేసినట్లేదు, ఎవరికి కేటాయించినట్లేదు. తక్షణమే ఇది ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఇక్కడున్న మున్సిపాలిటీ చైర్పర్సన్ కానీ, చైర్మన్ కానీ, ఎంఆర్ఓ కానీ తప్పనిసరిగా ఈ ప్లాట్లు కేటాయించవలసిందిగా చెప్తున్నాం. ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు కానీ, వివిధ వర్గాల వారు కానీ వీళ్ళని ప్రశ్నించినప్పుడు ఏం చెప్తున్నారంటే పనులు జరుగుతున్నాయి, 15 రోజుల్లో ఇస్తాం, 20 రోజుల్లో ఇస్తామని గడుపుతున్నారు, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఆ 800 మంది లబ్ధిదారులకి వెంటనే ప్లాట్లు ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక పొడిగించాల్సిన అవసరం లేదు. ఇది మార్చి నెల మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల కోడ్ రాబోతుంది కాబట్టి వెంటనే ఇమీడియట్లీగా వాళ్ళకి లబ్ధిదారులకి ప్లాట్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా అబాస్పాలు చేయాలని, ఇది ఇప్పట్లో కాదు అని పోస్ట్పోన్ చేసి వీటిని రద్దు చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అది సబబు కాదు. గృహ నిర్మాణ శాఖ మాచ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారితో మేము మాట్లాడి ఇది పరిష్కారం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఎందుకు ముందుకు రావట్లేదు, మీరు ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నారు అనేది మున్సిపల్ చైర్పర్సన్ని మరియు మున్సిపల్ కమిషనర్ని, ఎంఆర్ఓని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే చర్యలు తీసుకొని మేము మా గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మిమ్మల్ని తీసుకుపోవటానికి, వారితో మాట్లాడిపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.